హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం కృష్ణా నది గురించి అయితే తెలుసుకుందాం. సో ఇది భారతదేశంలోనే మూడో పెద్ద నది అని చెప్పొచ్చు. సో రీసెంట్గా ఎప్పుడైనా వరదలు వచ్చినాయా, ఈ కృష్ణా నది యొక్క పూర్తి చరిత్ర అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే, కృష్ణా నది భారతదేశంలోని అత్యంత పొడవైన నదుల్లో మూడోది. సో దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది అనే చెప్పొచ్చు. ఇక కృష్ణలో నీటి ప్రవాహం సెకనుకు 2213 మిల్లీ స్క్వేర్ అయితే ప్రవహిస్తుంది. ఇక నీటి ప్రవాహం పరంగా ఇది దేశంలోకెల్లా నాలుగో పెద్ద నది అనే చెప్పొచ్చు. ఇక తెలుగువారు ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. ఇక పడమటి కనుమల్లో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్కు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున్న చిన్న దారాగా కృష్ణానది అయితే జన్మిస్తుంది. ఆపై అనేక ఉపనదులను కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1400 కిలోమీటర్లు ప్రయాణించి దివిసీమలో అంశల దీవి వద్ద బంగాళాఖాతంలో అయితే కలుస్తుంది. ఇక దీని ప్రయాణం ఎలా సాగిద్దంటే, కృష్ణానది సముద్రంలో కలిసే స్థలం అయితే ఇప్పుడు చూస్తున్న పిక్చర్. సో ఇది ద్వీపకల్ప పడమర చివరి నుండి తూర్పు చివరికి సాగే తన ప్రస్థానంలో కృష్ణ 29 ఉపనదులను తనలో కలుపుకుంటుంది. పుట్టిన మహాబలేశ్వర్ నుండి 135 కిలోమీటర్ల దూరంలో కొయినా నదిని తనలో కలుపుకుంటుంది. తర్వాత వర్ణ, పంచగంగ, దూద్గంగలను అయితే కలుస్తాయి. మహారాష్ట్రలో నది 306 కిలోమీటర్లు ప్రవహించగా బెల్గం జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి అయితే ప్రవేశిస్తుంది. ఇక పడమటి కనుమలు దాటాక జన్మస్థానం నుండి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో కర్ణాటకలో ఘటప్రభ, మలప్రభ నదులను కృష్ణాలో అయితే కలుస్తాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు భీమా నది కలుస్తుంది. ఇక కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి రాయచూర్ జిల్లా దేవర్-సుగూర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలికి మహబూబ్ నగర్ జిల్లా తంగడి వద్ద తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రవేశిస్తుంది. ఇక తర్వాత అలంపూర్కు దగ్గరలో కృష్ణ యొక్క అతిపెద్ద ఉపనది తుంగభద్ర అయితే కలుస్తుంది. ఇదే ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. ఇక తర్వాత కొద్ది దూరంలోనే నది నల్లమల్ల కొండల శ్రేణిలో లోతైన లోయలోకి అయితే ప్రవేశిస్తుంది. ఇక్కడే శ్రీశైలం, నాగార్జున సాగర్ల వద్ద పెద్ద ఆనకట్టలు అయితే నిర్మించబడ్డాయి. సో ఇక్కడ నుండి చిన్న చిన్న ఉపనదులు అయ్యింది దిండి, మూసి, పాలేరు, మున్నేరు వంటివి కలుస్తాయి. ఇక విజయవాడ వద్ద బ్రిటిష్ వారి కాలంలో నిర్మించబడ్డ ప్రకాశం బ్యారేజ్ని దాటి డెల్టా ప్రాంతంలో అయితే ప్రవేశిస్తుంది. ఇక విజయవాడ వద్ద ఈ నది 1188 మీటర్ల వెడల్పుతో విశ్వరూపాన్ని అయితే ప్రదర్శిస్తుంది. ఆ తర్వాత దివిసీమలోని అంశల దీవి వద్ద బంగాళాఖాతంలో అయితే కలుస్తుంది. ఈ ఉపనదులు అన్నిటితో కలిపి కృష్ణానది వ్యవస్థ యొక్క మొత్తం పరివాహక ప్రాంతం 2,56,000 చదరపు కిలోమీటర్లు. ఇందులో 3 పరివాహక రాష్ట్రాల వాటా కూడా ఇలా ఉంటుంది. మహారాష్ట్రకు వచ్చేసి 26.8% ఉంటుంది. ఇక కర్ణాటక వచ్చేసి 43.8% ఉంటుంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వచ్చేసి 29.4% అయితే ఉంటుంది. ఇక కృష్ణానది తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు అయితే చాలా ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం. సో కృష్ణానదికి భారతదేశంలో ఇతర నదుల వల్లనే పౌరాణిక ప్రశస్తి కూడా ఉంది. ఇక ఎన్నో పుణ్యక్షేత్రాలు నది పొడుగున వెలిసాయి. వీటిలో ప్రముఖమైనవి ఏంటంటే శ్రీశైలం. ఇక్కడ శ్రీశైలంలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఆలయం, ప్రసిద్ధి శివక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి కొలువై ఉంటారు. ఇక అలంపూర్లో ఇక్కడ అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఆలయం కూడా ఉంది. నవబ్రహ్మ ఆలయాలు మొదలగు దేవాలయ సముదాయాన్ని అయితే అలంపురం చాణక్య రాజులు ఆలయ శిల్పి నిర్మాణానికి అయితే అద్దం పడతాయి. ఇక మనకి విజయవాడ అనే చెప్పచ్చు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం. ఇక అమరావతిలో కూడా ఉంది. అమరామరం ఇక్కడ శివుడు అమరలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటాడు. ఇక బౌద్ధుల ఆరామాలకు కూడా ఇక్కడ ప్రసిద్ధి అయితే చెంది. ఇక మోపిదేవి ఈ ప్రసిద్ధి క్షేత్రంలో నాగపూజలు అయితే చేస్తారు. ఇక ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే సీతానగరం నుంచి ఉండవల్లి కరకట్ట మీదుగా వైకుంఠపురం వరకు కరకట్ట వెంబడి కృష్ణా తీరాన్ని అనుకుంటూ ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రకృతి ఆశ్రయాన్ని కూడా నెలకొల్పారు. సీతానగరంలో శ్రీ మధ్విరాంజన సమేతంగా కోదండరామ స్వామి ఆలయం 1982లో 5 ఎకరాల విస్తీర్ణంలో జీరస్వామి ఆశ్రయాన్ని అయితే నెలకొల్పారు. ఇక 2001 ఫిబ్రవరి 6వ తేదీన రామకృష్ణ మిషన్ ఇక్కడే ఏర్పాటు చేశారు. శ్రీ జయదుర్గ తీర్థాన్ని 1986లో దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అయితే స్థాపించారు. ఇక ఇస్కాన్ మందిరంలో విదేశీ భక్తులు సైతం కృష్ణ భజనలో మునిగి తేలుతుంటారు. ఇక డాక్టర్ మంత్రి సత్యనారాయణరాజు ప్రకృతి వైద్యశాలకు ఏర్పాటు చేశారు. తల్లాయిపాలెంలోని శ్రీ కోటిలింగాల మహాక్షేత్రాన్ని 7 ఎకరాల విస్తీర్ణంలో విజయవాడకు చెందిన శ్రీ బ్రహ్మచారి శివస్వామి 2004లో అయితే నెలకొల్పారు.
ఈ క్షేత్రంలో అనేక ఆలయాలు అయితే దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో పాదరస స్ఫటికలింగాలు ఉండడం ఒక విశేషమనే చెప్పొచ్చు. ఇక ఈ ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం. కృష్ణానది పరివాహక రాష్ట్రాల 3 నుండి 3 కూడా విస్తృతంగా సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులను అయితే నిర్మించుకున్నాయి. వీటిలో ముఖ్యమైనవి కర్ణాటక ఆలిమట్టి ప్రాజెక్ట్, నారాయణపూర్ ప్రాజెక్ట్, తుంగభద్ర. ఇక ఈ పై రెండింటిని కలిపి అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఇక తెలంగాణలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్. ఇది కృష్ణానది తెలంగాణలో ప్రవేశించిన తర్వాత కృష్ణాపై ఉన్న మొదటి ప్రాజెక్ట్ ఇదే. ఇది రేవులపల్లి సమీపంలో అయితే నిర్మించారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు అయితే ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనే చెప్పొచ్చు. కృష్ణానదిపై కళ ప్రాజెక్టులో ఇది ప్రముఖమైనదనే చెప్పొచ్చు. సో గుంటూరు, మనకి నల్గొండ ఈ జిల్లాల సరిహద్దులు ఉన్న ప్రాజెక్టుకు 1956లో అయితే ప్రారంభించారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలు జిల్లా శ్రీశైలం వద్ద ఈ ప్రాజెక్టును అయితే నిర్మించారు. ఇక ఆంధ్రప్రదేశ్ పులిచింతల ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇక ప్రకాశం బ్యారేజ్ కూడా. ఇక వరదలు అయితే ఎప్పుడు వచ్చినాయి అంటే 2009 అక్టోబర్లో కృష్ణానదికి వచ్చిన వరదల్లో 350 గ్రామాలు మునిగిపోయి లక్షల మంది నిరాశ్రులయ్యారు. దీన్ని 1000 ఏళ్ళు వరదగా అయితే భావిస్తారు. ఇక కర్నూలు, మహబూబ్ నగర్, గుంటూరు, కృష్ణా, నల్గొండ జిల్లాల్లో ఈ వరద బీభత్సం సృష్టించింది. ఇక కర్నూలు నగరం మొత్తం దాదాపు 3 రోజుల పాటు 3 మీటర్ల వరద నీటిలో మునిగిపోయి ఉంది. ఇక కృష్ణానది శ్రీశైలం ఆనకట్ట పైగా ప్రవహించింది. ఇక ప్రకాశం బ్యారేజ్ వద్ద 11,10,10,000 క్యూసెక్కుల ప్రవాహం అయితే నమోదైంది అప్పట్లోనే. ఇక 1903లో నమోదైన 10,80,000 క్యూసెక్కుల ప్రవాహ రికార్డును కూడా ఇది మించిపోయిందనే చెప్పొచ్చు. సో ఇది కృష్ణా రివర్ యొక్క స్టోరీ. సో ఈ స్టోరీ గురించి మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియోస్ చూస్తున్నారు కానీ అతి తక్కువ మంది మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు. సో ఇంత ఇన్ఫర్మేటివ్ అందిస్తున్నానంటే మీరు యాక్చువల్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియోస్ ఎక్కువ చేయడానికి. దయచేసి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.